నమస్తే. తెలంగాణలోని కొన్ని గ్రామాలలో అసలు ఆ పరిస్థితి వాళ్ళకు చాలా దారుణంగా ఉంటది. మనకు విచిత్రంగా అనిపియచ్చు, లేకపోతే తమాషాగా అనిపించొచ్చు గానీ, వాళ్ళకి అనుభవించేటోళ్ళకి తెలుస్తది. అదే కోతుల సమస్య. ఇక కోతుల గురించి మీకు తెలుసు. కోతుల మీద సామెతలు గూడా ఉన్నాయి. అవి ఒక్క దగ్గర నిలబడవు, ఒక దగ్గర కూసోవు. ఇక అవి చిందరవందర అనేది ఏ స్థాయిలో ఉంటదో మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. కొన్ని గ్రామాలలో అయితే కోతుల తిప్పలు మామూలుగా లేదు. ఇంటి బయట ఏమి ఆరబోసుకోనియ్యవు, బట్టలు ఆరబెట్టనియ్యవు, తీగల మీద అసలు ఏదైనా సరే మొత్తం గోనె పెంకలు పీకేయడం, లేకపోతే ఇండ్ల మీద రేకుల మీద దుంకులాడడం, ఇట్లా రకరకాల సమస్యలు. ఇవాళ చాలామంది గ్రామస్తులు ఏంటంటే ఈ కోతులను ఎవరైతే అడవులకు పంపిస్తారో వాళ్ళని ఓటేసి గెలిపిస్తాను ఆయన అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోతుల సమస్య అంత భీకరంగా ఉంటుంది. ఇవి ఇంటి ముందు ఆరబోసిన పప్పు ధాన్యాలో లేకపోతే ఇంకేమన్నా కాదు, మళ్ళీ మనుషుల మీద మీద దాడి చేస్తాయి. దానిని కొట్టనికనో లేకపోతే ఇంకేదైనా చేయనికనేమో ఆంజనేయ దేవుడే. కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. మరి కోతులు ఎందుకు ఊర్ల మీద పడ్డాయంటే అడవులను నరకడం, అడవులను విధ్వంసం చేయడం, అక్కడ దాని ఆవాసం అంతా దెబ్బతినడంతో గ్రామాల్లోకి వచ్చినాయి. ఇది కూడా మన మానవ తప్పిదమే. ఇప్పుడు ఒక సమస్య, ఓటు కోసం కోతి తిప్పలనే సమస్య కొన్ని గ్రామాల్లో చాలా దారుణంగా ఉంది. ఎంత అంటే ఈ కోతిగో ఇక్కడ పోస్టర్ వచ్చింది, గేలిగిస్తున్నట్టు మనం గేలిగిస్తాం చూడు ఇట్లా, అట్లా గేలిగిస్తున్నట్టు పోస్టర్ కూడా వచ్చింది. భూపాలపల్లి జిల్లా రేగొండలో కోతులను పట్టించే వారికే ఓటు అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అట. కోతులను తరిమి ఓట్లు అడిగేందుకు రండి, ప్రలోభాలకు లొంగి ప్రజాస్వామ్యాన్ని కూని చేయొద్దని ఒక పోస్టర్ వేసిండ్రు. అంటే ప్రధానంగా కోతులను తరిమినాకనే మా ఊర్లోకి గ్రామంలోకి ఓట్ల కోసం రండి అని ఫ్లెక్సీలు వేసిండ్రు. అంటే ఏ స్థాయిలో ఉందో ఆ కోతుల బిడద ఒకసారి అర్థం చేసుకోవాలి. కోతులను తరిమితేనే ఓటేస్తామంటున్న జనం, పల్లెల్లో పంటలు, ఇళ్లపై వానర మూగల దాడులు, జనావాసాల్లో సంచారంతో ప్రజల బెంబేళ్లు, గాయాలతో పాటు మరణాలు సంభవిస్తున్న వైనం, కుని ఆపరేషన్ లేక పెరిగిపోతున్న సంతతి, అడవుల్లో అటకెక్కిన మంకీ ఫుడ్ కోట్లు అంట. వీటి సంతానం కూడా అడవులుగా పెరిగింది, పెరుగుతుంది కూడా. దాని నెత్తే కత్తే ఏముంది, దానికి అడ్డాదుపా అడవులు కనుక్కుంటూ పోతూనే ఉంటాయి కోతులు. అట్లా వందల కోతులు, వేల కోతులు ఊళ్ళ మీద వాడి పంటల నాశనం. కనీసం పంట పొలాల్లో కూడా కాదు, మళ్ళీ గ్రామాలలోకి వస్తాయి. గ్రామాలలోకి వచ్చి అన్నీ నాశనం చేస్తాయి. ఇంట్లోకి వచ్చి ఆ గిన్నెలు కూడా ఎత్తుకోపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తుంటే అప్పుడప్పుడు వీడియోలు వస్తుంటాయి కదా. సమస్యలు అయితే ఘోరం కోతుల తిప్పలు. దానికి ఏం బాధలండి నాకు అర్థం కాదు. దానిలో బాధలు దానికి ఉంటే ఉండొచ్చేమో కానీ ఏంది, అవి సంతానం పెరుగుకుంటూ పోతూనే ఉంటాయి. కుని శస్త్రచికిత్స లేవు, ఆ అడవులలోకి పంపిస్తే మళ్ళీ వస్తున్నాయి. ఏందో పరిస్థితి దారుణం. ఆ సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాయతీ తెరపైకి వస్తుంది. డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్య దేవుడెరుగు. ఇల్లు పీకి పందిరేస్తున్న కోతుల సంగతి చూడండి అంటూ ఓటర్లు సర్పంచ్ అభ్యర్థులకు షరతులు పెడుతున్నారట. దీంతో ఓట్ల కోసం అభ్యర్థులు కోతులను పట్టి ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. పల్లెల్లో కోతి చేష్టలతో ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నాయి. మందలకు కోతులు పల్లెలను ఆక్రమిస్తున్నాయి. ఇంటి కప్పులే కాదు, రైతన్నల పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి చేతికి ఏది దొరికితే అది పట్టుకెళ్తున్నాయట. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే దాడులు చేసి గాయపరుస్తాయి. ఈ కోతులు కూడా ఎట్లుంటాయంటే కొంచెం అడ్డుకునే ప్రయత్నం చేస్తే అన్ని కోతులు వస్తాయి. ఇప్పుడు ఆంజనేయ దేవుడు కాబట్టి కోతి అంటే ఏం చేయలేకపోతున్నారు ప్రజలు కూడా, లేకపోతే దీనిని నిర్మూలిస్తున్నారు. ఇక దేవుడు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే దాడులు చేసి గాయపరుస్తున్నాయి. ప్రతి ఊరిలో వానర బాధితులే ఉన్నారు. దీంతో సర్పంచ్ ఎన్నికల ఎజెండాలో కపిరాజుకే ప్రాధాన్యత పెరిగింది. ఊళ్ళు పంటలపై వానర మూక దాడి అటగా. కోతుల బీభత్సంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లనే కాదు పంటలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. రైతులు పంట పొలాల వద్దకు వెళ్ళాలంటే వణికిపోతున్నారంట. గుంపులుగా సంచరిస్తూ వ్యవసాయ పనులకు వెళ్ళేవారిని, ఇతర పనులకు బయటకు వచ్చేవారిని బెదిరిస్తున్నాయట. ఆ బెదిరించడమే కాదు, గాయపరుస్తున్నాయట. దీంతో రైతులు, కూలీలు రోజువారీ పనులకు వెళ్ళాలంటే భయంగా వస్తున్నారు. ప్రధానంగా వరంగల్, ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో కోతుల సమస్య అడ్డగోలుగా ఉందంట. ఈ ప్రధానమైన జిల్లాలు. ఇంకా విచిత్రం చూడు, తీవ్రంగా ఉండగా హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కోతి చేష్టలు ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నాయంట. పెరుగుతున్న సంతతి, రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల పైగా కోతులు ఉన్నట్లుగా అంచనా. ప్రతి ఆడకోతి తన జీవిత కాలంలో కనీసం 10 నుంచి 16 పిల్లలకి జన్మించే అవకాశం ఉందంట. ఒక్క కోతి పట్టాలంటే మంకీ క్యాచర్లకు సుమారు 1000 ఖర్చు అవుతుందంట. ఒక 100 కోతులను పట్టుకోవాలంటే 1,00,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే గ్రామస్తులు వాళ్ళ వల్ల కాదు కాబట్టి ఇప్పుడు సర్పంచ్కి ఎవరైతే పోటీ చేస్తున్నారో లేకపోతే వాళ్ళని ఎన్నుకోవాలనో వాళ్ళ సర్పంచులు, అభ్యర్థులు అడవులకు దోలిస్తేనే వాళ్ళని గెలిపిస్తామని చెప్పడానికి కారణం ఏంటంటే ఒక్క కోతిని పట్టేయడానికి 1000 రూపాయలు ఖర్చు అవుతుందంట. ఇంత డిమాండ్ ఉంది కోతుల కాడ. అయినా కోతుల నెత్తాక తండ్రి నాకు అర్థం అడవులు కనుక్కుంటూ పోతాయి.
ఈ ఫీజులు కట్టేది ఉందా లేకపోతే ఏమన్నా ఆ, ఏం బాధాలు దానికి. ఆ, ఇప్పటికే నిధులు లేక నిరసించిపోతున్న పంచాయతీలో కోతుల నియంత్రణ కష్టంగా మారుతుంది. పైగా నిర్మల్ జిల్లా కేంద్రంలోనే మంకీ రెస్క్యూ సెంటర్ ఉండడంతో అక్కడ దూర ప్రాంతాల నుంచి కోతులను తీసుకెళ్లడం ఆర్థిక భారం అవుతుందట. ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున ఈ సెంటర్ను ఏర్పాటుతో పాటు కోతుల సంతానోత్పత్తి తగ్గించేందుకు స్టెరిలైజేషన్ చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మంకీలకు కుటుంబ నియంత్రణ చేసేలా ఏర్పాటు చేయాలని, మంకీ ఫుడ్ కోర్టులను కూడా విరివిగా పెంచి అడవుల్లోనే వాటికి ఆహారం ఆశ్రయం లభించేలా ప్రభుత్వం అటవీ శాఖలతో కలిసి ప్రణాళిక రూపొందించాలని కోరుతున్నారట. ఇక కమలాపూర్ మండలంలో తన అనుచరులకు చింపాంజీ ఎలుగుబంటి డ్రెస్ వేసి ప్రచారం చేస్తుందట సర్పంచ్ అభ్యర్థి. అంటే కోతులను తరిమే ప్రచారం ఇది. గాయాలే కాదు ప్రాణాలు కూడా పోతున్నాయట. కోతుల దాడుల్లో గాయాలే కాదు ప్రాణాలు సైతం పోతున్నాయి. వానర సైన్యం దాడికి గురైన వారు 3 రోజులకు ఒకసారి టీకాలు తీసుకునేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారట. భుజాల నొప్పులంట వాపులతో బాధపడుతున్నారట. 3 నెలల కాలంలో సుమారు 2500 మందికి పైగా కోతి బాధితులు వరంగల్ ఎంజీఎం ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం వస్తున్నారంటే వానర సైన్యం దాడుల తీవ్రత ఎంత ఉందో స్పష్టతమవుతుంది. దాడులే కాదు కోతి చేష్టలతో ప్రాణాలు సైతం పోతున్నాయి. గత ఫిబ్రవరి 18న వరంగల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన బానోతు వెంకన్న తన వ్యవసాయ భూమిలో వేసిన మొక్కజొన్నను కోతల బెడద నుంచి కాపాడేందుకు తన భార్య సునీతతో కలిసి చేను వద్దకు వెళ్ళినట. కోతుల గుంపును చేను నుంచి బయటకు తరుముతున్న క్రమంలో కాలు జారి బావిలో పడి మృతి చెందినట. ఫిబ్రవరి 12న పెద్ద వంగర మండల కేంద్రంలో కోతుల బెడద నుంచి మొక్కజొన్నను రక్షణ కల్పించేందుకు రైతు విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. ఇది గమనించకుండా వెళ్ళిన గీత కార్మికుడు చనిపోయినట. అంటే కోతుల వల్ల ఎన్ని సమస్యలు ఉంటాయి. ఆ కోతులను తరిమితేనే ఓట్లట. వరంగల్ జిల్లా వర్ధనపేటల, హన్మకొండ జిల్లా కమలాపూర్ల, జనగామ జిల్లా నర్మెట్ల, జఫర్గఢ్ మండల కేంద్రంలో, తర్వాత భూపాలపల్లి, ఇన్ని జిల్లాలల్లో కోతుల బెడద వేధిస్తుంది. మనం అనుకుంటాం కానీ కోతులు చాలా విచిత్రమైన పరిస్థితి. ఒక్కతోటి నిలబడవు, కూసోవు, దొరికిందేదో తినవు. అవి ఇంకా విచిత్రం ఏంటంటే నీవు ఏదైనా అందిస్తే అది తింటాయి, ఇంకేమన్నా అందించినా కూడా తింటూనే ఉంటాయి అవి రోజు. ఏందో అర్థం కాదు. అసలు మామూలు బాధ కాదు. కోతి కోసం కోటి తిప్పలు పడుతున్నారు. ఇక దేవుడు కాబట్టి ప్రజలు కూడా ఏం చేయలేకపోతున్నారు, ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి. ఒకటే మార్గం, స్టెరిలైజేషన్ చేయాలి, కుటుంబ నియంత్రణ చేసి అడవులలో వదిలేయడం తప్ప వేరే మార్గమే లేదు. చంపకూడదు దేవుడు కాబట్టి. చాలా ఘోరమే ఈ పరిస్థితి. అయితే అక్కడి ప్రజలు రోడ్లు, విద్యుత్తు, చదువు, లేకపోతే బిల్డింగ్లు, లేకపోతే గ్రంథాలయాల్లో ఇవేం పట్టించుకోలేరు. కోతలు నిర్మూలించండి మహాప్రభు అని చెప్తున్నారు. అంటే ఎంత బాధ ఉంటుంది. ఆ పంట పొలాలకు పోయినా కోతలు పెడతానే, ఇంటికి వచ్చినా కోతలు పెడతానే. ఇంక ఎట్లుందంటే మన యముడు ఎంట పడ్డట్టే ఉంది కోతలది. అంత పరిస్థితి ఉంది. ఇంకా విచిత్రమైన ప్రచారాలు చేస్తున్నారు కోతల గురించి. ఏందో ఏం కథనో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఈ కోతల బెడదతోటి గ్రామ ప్రజలు మాత్రం విసుగు వేసారు చెందారు. మనకంత అర్థం కాదు, మనకు ఆ సమస్య లేదు కాబట్టి. నిజంగా ఆ సమస్య ఎదురైన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. చాలా దారుణంగా ఉంటాయి. కోతులు చేసే చేష్టలు మామూలు కావు. ఎంతోమంది చనిపోయిన దాఖనాలు కూడా కనిపిస్తున్నాయి. ఇట్లా నడుస్తున్నాయి కొన్ని జిల్లాలల్లో. ఇక ఏం జరుగుతాయో కానీ చాలా మటుకు కోతుల సమస్యనే ఉంది. ఇక అక్కడ ప్రజలు దానితో విసుగు చెందుతున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.